ఎవ్రీవన్. సో నిన్న నా దగ్గరకు మదర్ వచ్చింది. ఆ మదరు ఒక చిన్న పాపను తీసుకొని వాళ్ళ పల్లెటూరులో డాక్టర్ అని చెప్పుకొని తిరుగుతారు కదా వాళ్ళ దగ్గరికి ఆయన దగ్గర తీసుకుపోయింది, చూపించింది. ఎప్పుడు 4 days బ్యాక్ ఆయన మందులు రాసిండు. కోర్స్ రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ మదరు 3 days వెయిట్ చేసింది, జ్వరం తగ్గుతుంది లేదో అని. తగ్గలేదు. సో నిన్న నా దగ్గరకు వచ్చింది, నేను చూసినాను, నాకు అర్థమైంది ప్రాబ్లం, కరెక్ట్ ట్రీట్మెంట్ రాసిన తర్వాత మళ్ళీ ఇవాళ పొద్దున వచ్చిన ముందర కోసం తగ్గట్లేదు సార్ అంటుంది. అరే బాబు, ఏమి చదవనోడు, డాక్టర్ చదవనోడు వాడి దగ్గర నువ్వు 3 రోజులు వెయిట్ చేస్తావు. అన్ని చదువుకున్న ఎండిఏసి డిఎన్బీలు చేసి సంవత్సరాలు తగిన డాక్టర్ దగ్గర మాత్రం నువ్వు వెయిట్ చేయవు. నీకు ఇట్లా ఇయ్యగా తగ్గిపోవాలా, పట్టుమని తగ్గిపోవాలి. ఇక ఇయ్యాలంటే జాదు మంత్రం చేసినట్టు. అరే పిల్లలు ఏమైనా మెషిన్లు అనుకుంటున్నారా? పిల్లలు ఏమైనా స్క్రూ డ్రైవర్లు పానాలు తీసుకుపోయి ధనాదాన్ని రిపేర్ చేసాగానే ఇట్లా సెట్ అయిపోయి వాడు ఎగిరి డ్యాన్స్ చేసినట్టు మెషిన్లో వాళ్ళు ఏమన్నా? వాళ్ళు మనుషులకు టైం పడుతుంది, మెడిసిన్ ఇస్తే టైం పడుతుంది. నీకు అంత తొందర తగ్గాలనుకుంటే నువ్వు వెళ్ళి ఎండి చేసిన డాక్టర్కి చూపించుకో. నేను డబ్బులు లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ రా, మేము చూస్తాం కదా ఫ్రీగా. నీకు ఎందుకంటే చేస్తారు మీరు? ప్రతి డాక్టర్కి టైం కావాలా. మళ్ళీ చెప్తున్నా, డాక్టర్ చదివినోడికి టైం కావాలా. డాక్టర్ని చెప్పుకొని తిరిగేటోడి దగ్గర మీరు టైం పాసులు వేస్ట్లు చేయొద్దు. అర్థమైందా? పిల్లలంటే జోకులు కాదు, పిల్లలంటే మజాక్ కాదు. టైం ఉన్నంత వరకే ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకసారి చేజారిపోయింది అనుకో, నువ్వు ఏడ్చినా కూడా ఏ ఉపయోగం ఉండదు. అర్థమైందా? ఇక ఉంటా, మంచిది.